జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెదరావూరులోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన పాల్గొనాల్సిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం జనసేనానికి సంబంధించి ఏ సమస్యలను తెలుసుకోబోతున్నారు అన్నది జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారిని అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, జనసేనాని ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన దృష్టికి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి? ఈరోజు మీరు ఒక కొత్త తరహా సమారోత్సవాన్ని చూస్తున్నారు. ఇక్కడ ఈరోజు ఈ సంక్రాంతి సంబరాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పాల్గొని ఈ భోగి మంటలో ఆయన చేతుల మీదుగా ఈ దహనాన్ని ఆయన చేశారు. దీని ద్వారా ఆయన రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో నెలకొన్న అవినీతి దాని దహనాన్ని చేయాలి. ఒక కొత్త తరహా రాజకీయాల్ని, విలువలతో కూడిన రాజకీయాల్ని ఆయన ఈ రాష్ట్రంలో చేదలుచుకున్నారు. అందుకే ఆయన జనసేన పార్టీ పెట్టారు. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో జరిగిన రోడ్ షో చూస్తే లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఎంతో ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది. ఆయనకి స్వాగతం పలికారు. ఈ రాష్ట్రంలో ఇది శుభ పరిణామం. ఈ సంక్రాంతి ద్వారా ఒక ప్రజల ఉత్సాహాన్ని మనం చూస్తున్నాము. ఇది ప్రజలు జరుపుకునే ప్రజా సంక్రాంతిగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ఉత్సవాలు కానీ, డబ్బులు పెట్టి చేసే ఉత్సవాలకి ప్రజలు వాలంటరీగా, స్ఫూర్తిగా దీంట్లో పార్టిసిపేట్ చేయటం, వాళ్ళ ఉత్సాహాన్ని దీని ద్వారా వాళ్ళు తెలియజెప్పటం మాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలంతా ఒక మార్పుని కోరుకుంటున్నారు. అది దీనికి సంకేతం అని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ యొక్క ఎన్నికల శంఖారావం అది ఆల్రెడీ ఈ సంక్రాంతి ద్వారా, ఈ భోగి సంక్రాంతి ద్వారా ప్రజలకి వాళ్ళు దాన్ని మొదలుపెట్టారు. రాబోయే కాలం అది జనసేనదే అని నాకు స్పష్టంగా కనిపిస్తుంది. జాగోరే జాగో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ కార్యక్రమానికి సంబంధించి? జాగోరే జాగో అన్నది ఒక మేలు కొలుపు లాంటిది. ప్రజల్లో ఈ జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని నింపే కార్యక్రమం. ఎన్నికలకి మేము మొదలుపెట్టాము. ఎన్నికల శంఖారావం దీని ద్వారా పూరించడం జరిగింది. దీంట్లో యువకులే కాకుండా యువతలు, అలానే ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు, ఒక వయసుతో సంబంధం లేకుండా 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు మహిళలు, వృద్ధులు కూడా రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. వాళ్ళంతా ఒక జనసేన అధ్యక్షుడికి, నాయకులందరికీ వెన్ను తట్టి ప్రోత్సహించారు. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం చూస్తుంటే ఇంకా ఉత్సాహంగా జనసేన నాయకులు పనిచేసి జనసేన కార్యక్రమంలో పనిచేస్తారని నాకు అనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? సార్ వచ్చారా? వచ్చే ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. జనసేన అత్యధిక శాతం సీట్లు సంపాదించబోతుంది. ఎందుకంటే ఈరోజు జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలు ఒక మిలిటెంట్ టైప్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తలు, వాళ్ళ సొంత ఖర్చులతో అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకి ఎవరు వెన్ను తట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని మోటివేట్ అయ్యి వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రతి వాళ్ళని మేలుకొలుపుతున్నారు. జనసేన సిద్ధాంతాలని, జనసేన మేనిఫెస్టోని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ఈరోజు ఉత్సాహభరిత వాతావరణం చూస్తుంటే రూపాయి ఖర్చు పెట్టకుండా జనసేన పార్టీ వాళ్ళ సొంత ఖర్చులతో ఈరోజు వేలాది మంది కార్యకర్తలు ఈరోజు ఇక్కడ ఈ బాన్ఫైర్ భోగి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. For more updates, please subscribe 99 TV Telugu.